మనమైతే ఇప్పుడు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ మోహన్ గారి క్యాబిన్కి అయితే వచ్చేసాం. హలో సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిందని విన్నాము. సో ప్రత్యేకంగా అందుకోసం మీతో మాట్లాడదామని మీ క్యాబిన్ దాకా వచ్చాం. టైం స్పేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నరసింహారెడ్డి కాలేజ్ గురించి మాట్లాడితే మీ కాలేజ్ ప్రత్యేకతలు మీ మాటల్లో ఒకసారి చెప్తారా? మంచి క్వశ్చన్ అడిగారండి. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఏదైనా ఒక కాలేజీకి స్పెషాలిటీస్ కానీ చెప్పుకోవాలనుకున్నట్లయితే కాలేజీకి ఫస్ట్ ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అదేవిధంగా క్వాలిటీ టీచింగ్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అదేవిధంగా ఫాలోడ్ బై ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇండస్ట్రీ విధంగా కూడా కరికులం డిజైన్ చేసుకొని ఉండాలి. ఆ కరికులం డిజైన్ చేసుకుంటూ పాటు డిప్లాయ్మెంట్ కూడా స్టూడెంట్ లెవెల్కి వెళ్ళగలగాలి. అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో దాని విధంగా కూడా ట్రైనింగ్ జరగడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ జరిగిన తర్వాత కూడా పిల్లలు డెఫినెట్గా కూడా డిఫరెంట్ ఎంఎన్సీస్లో ఇక్కడ నుంచి కూడా ప్లేస్మెంట్ జరగడం జరుగుతుంది. కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ చేసినప్పటికి కూడా ఎర్లీగా NAAC విత్ A గ్రేడ్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆల్ కోర్సెస్ 100% ఆఫ్ ది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కూడా గుర్తింపు రావడం కూడా జరిగింది. కాలేజీకి DSR సర్టిఫికేషన్ కూడా ఉంది. 2020 నుంచి కూడా కాలేజు అఫిలియేటెడ్ సిస్టమ్ నుంచి కూడా అటానమస్ సిస్టమ్ రావడం జరిగింది. ఈ అటానమస్ సిస్టమ్ రావడం వల్ల ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మేము సిలబస్ను డిజైన్ చేసుకోగలుగుతాం. దీనివల్ల ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది పిల్లలకి మేము ఈ క్లాస్ రూమ్ టీచింగ్ ఇవ్వడం వల్ల, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల డెఫినెట్గా వాళ్ళు ఇండస్ట్రియల్కి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నారు. ఆ యొక్క ఇండస్ట్రియల్ కరికులం డిజైన్ చేయడం వల్ల ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి పిల్లలు కూడా 80% ఆఫ్ ప్లేస్మెంట్ కన్వర్షన్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ 10% ఆఫ్ స్టూడెంట్స్ ఓవర్సీస్ వెళ్తున్నారు. ఇది ఈ యొక్క కాలేజ్ యొక్క ప్రత్యేకత అండి. ఓకే, ఆల్రెడీ NAAC A గ్రేడ్ ఉంది, సో ప్లేస్మెంట్స్ గురించి టెన్షన్ అయితే అవసరం లేదు. బట్ లాస్ట్ 3 years 4 yearsలో చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా డెవలప్ అయింది ఈ కాలేజ్ అని అయితే మాకు కనిపిస్తోంది. బట్ మీ మాటల్లో ఒకసారి చెప్తే వ్యూవర్స్కి కూడా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేమి, పాలసీస్ అయితేమి, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా దాని మీద చూడాల్సి వస్తుంది. లక్కీ ఏమంటే ఒక కాలేజ్ సక్సెస్ కావాలంటే ఒక మంచి ఫిలాసఫీ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావాలి. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ జక్కుల నరసింహారెడ్డి సార్, అదేవిధంగా సెక్రటరీ జక్కుల త్రిశూల్ రెడ్డి గారు, అదేవిధంగా త్రిలోక్ రెడ్డి సార్ యొక్క డైరెక్షన్లో మేము హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అన్నీ కూడా మోడర్న్ ICT ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ చేస్తున్నాం. ల్యాబొరేటరీ కానీ వచ్చినట్టయితే అన్నీ కూడా హై అండ్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇండస్ట్రీలో ఎక్స్పర్టైజ్డ్ ఉన్నటువంటి అందరినీ కూడా ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ట్రైనింగ్ అంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి పిల్లవాడిని జస్ట్ 4 years కోర్సు కంప్లీట్ అవ్వడమే అనేటువంటి ప్రాసెస్నే కాకుండా ఏవైతే కొద్దిగా అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కోడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంకు, కోడ్ చెఫ్, లీడ్ కోడ్, వీటన్నిటిలో కూడా మేము ఏం చేస్తున్నామంటే పిల్లల్ని రిజిస్టర్ చేయించి రెగ్యులర్ ప్రాక్టీస్గా వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ హ్యాకర్ ర్యాంక్లో ప్రాక్టీస్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ క్లాస్ రూమ్లో ఏవైతే సిలబస్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా రిలేట్ చేస్తున్నాం. రిలేట్ చేయడం వల్ల ఆ యొక్క హ్యాకర్ ర్యాంకు, అదేవిధంగా కోడ్ చెఫ్, లీడ్ కోడ్ వీటన్నిటి కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా కొద్దిగా మంచి ప్లేస్మెంట్స్లో రిక్రూట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ కానీ ప్లేస్మెంట్స్ కానీ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 80 members వరకు ఎసెంచర్లో ప్లేస్మెంట్స్ అయ్యారు. అదేవిధంగా జెన్పాక్ట్, క్యాప్జెమిని, డిఫరెంట్ జీరో కోడ్ HR of 14 lakhs, డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ పొజిషన్స్లో కూడా పిల్లలు ప్లేస్ అవుట్ చూసినట్టయితే ఇది ఒక ఎంకరేజ్మెంట్. ఎప్పటికీ ఒక కాలేజ్ సక్సెస్ ఎప్పుడు కూడా స్టేక్ హోల్డర్స్ హ్యాపీనెస్ ఉండాలి. స్టేక్ హోల్డర్స్ కాలేజీకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు పిల్లల మీద ఏదైతే డ్రీమ్స్ పెట్టుకొని కాలేజీ పంపిస్తారో వాటిని కానీ ఫుల్ఫిల్ చేసినట్టయితే డెఫినెట్గా కాలేజ్ సక్సెస్ అవుతుందనేది. ఎప్పుడైతే పిల్లలు సక్సెస్ అవుతారో అప్పుడే కాలేజ్ సక్సెస్ అవుతుంది. మెయిన్ మోటో ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే విద్యార్థులుగా కాలేజీకి రండి, ఉద్యోగులుగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఉద్యోగులు అంటే డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగ పత్రాన్ని తీసుకునే నినాదంతో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. మీ లక్ష్యంతో పాటు విజయాన్ని మీరు కానీ చేరాలనుకుంటే, గమనం ఉన్నతంగా ఉండాలనుకుంటే నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు కూడా మీకు మంచి అవకాశాలని అందిపుచ్చుతుందన్నటువంటి బలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నేను చెప్తున్నాను. తల్లిదండ్రుల యొక్క విశ్వాసానికి అనుగుణంగా, పిల్లల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్, అదేవిధంగా రీసెర్చ్ ఎన్రోల్మెంట్ కూడా ఈ కాలేజీని ప్రమోట్ చేయగలదు. ఇక్కడ కానీ తెలంగాణలో తీసుకుంటే 136 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ MSME హోస్ట్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఉంది. ఈ MSME హోస్ట్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ద్వారా పిల్లలకి దాదాపు ఒక 50 lakhs వరకు అమౌంట్ కూడా వచ్చింది. దీని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి
నాలెడ్జ్ని బయట తీసి ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ మీద దాని మీద ప్రయోగాలు చేసి వాళ్ళ యొక్క సోషల్ నీడ్స్ అదేవిధంగా కంట్రీ నీడ్స్ కూడా ఈ కాలేజ్ నుంచి మేము ఎలివేట్ చేయగలుగుతున్నామండి. ఎడ్యుకేషన్ ఒకటే కదా సార్, గ్రౌండ్ చూసుకున్న, చుట్టూ అట్మాస్ఫియర్ చూసుకున్న ఎంత ప్లెజెంట్గా ఉంది. అసలు ఇదంతా మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ రివ్యూ కానీ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ ఏం చెప్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక స్టాండర్డ్ కాలేజ్, అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్స్ నాట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఇది ఒక 12 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక పచ్చని చెట్ల యొక్క వాతావరణంలో ఈ కాలేజు డెఫినెట్గా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంకి చదువుల యొక్క సరస్వతిదేవి నిలువైన విధంగా ఉంటుంది. ఈ యొక్క రీజన్లో ఉన్నటువంటి ఏ కాలేజీని రెఫర్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక సైబర్ టవర్స్ లాగా ఒక కంప్యూటర్ సెంటర్ యొక్క ల్యాబ్స్ను మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అబౌట్ 1 lakh square feet దాంట్లో చేస్తున్నాం. కరికులం యాక్టివిటీస్ మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ని కానీ, అదేవిధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా స్టూడెంట్ క్లబ్స్ కూడా మా దగ్గర చాలా వరకు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఈ యొక్క క్లబ్స్తో కూడా కాకుండా మాకు కోడింగ్ క్లబ్ అనేది ఒక యూనిక్ యూఎస్బీగా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఉంటారో వాళ్ళని ఒక 100 మెంబర్స్ని మేము బయట తీసి వాళ్ళకి స్టూడెంట్ ఎన్ఆర్సీఎం కోడర్స్గా నేమింగ్ ట్యాగ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ మీద, కోడింగ్ మీద ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ చేస్తాం. వాళ్ళంతా కూడా ఏమంటే డ్రీమ్ బ్యాచ్, దే ఆర్ నాట్ ప్లేస్ ఇన్ నాట్ లెస్ దెన్ 10 to 15 lakhs ప్యాకేజ్లో కూడా ప్లేస్ అవుతూ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో మేము ఒక పొటెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే. డెఫినెట్గా మేము రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్లస్ ఏదైతే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్వాలిటీ మీద, ఆ యొక్క క్వాలిటీ మీద ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఆ బెస్ట్ ఎడ్యుకేషన్ కూడా విత్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇవ్వడానికి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డెఫినెట్గా ముందుంటుంది. ఇక్కడికి నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు నిర్భయంగా మంచి ఆశలు, ఆకాంక్షలతో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించండి. పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు ఉన్నతమైన లక్ష్యాలను తీర్చిదిద్ది విలువలతో కూడినటువంటి విద్యతో పాటు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందుకెళ్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. Okay, we are welcoming to all stakeholders to the Narasimha Reddy Engineering College.